వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఇంకొన్ని మోడల్స్ మనం వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సరే, లుక్ ఎట్ ద క్వశ్చన్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ ఎక్స్ మైనస్ ఏ డిఎక్స్. ఇది చూడండి, ఇది ఎట్లా చేయాలంటే ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ ఏ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ ఏ ఉందనుకోండి, రెండు క్యాన్సిల్ అయిపోయి ఇంటిగ్రల్ 1 dx దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ ఈజ్ ద ఆన్సర్. కానీ అలా లేదు కదా, మీరు దాన్ని ఆ విధంగా మార్చుకోవాలి ఇటువంటి క్వశ్చన్స్లో. సరేనా? సరే, సి. సో ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ నేనేం చేస్తానంటే ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఏ చేస్తాను. సో దట్ మైనస్ ఏ ప్లస్ ఏ గెట్స్ క్యాన్సిల్, మళ్ళీ నాకు సైన్ ఎక్స్ ఏ మిగులుతుంది కదా. సరే, హోల్ డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ డిఎక్స్. రైట్? ఓకే. సో ఇప్పుడు ఇది ఇలా అబ్జర్వ్ చేయండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, యు నో ద ఫార్ములా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అవునా కదా? సో ఇన్ ద సేమ్ వే ఏ ప్లేస్లో ఎక్స్ మైనస్ ఏ ఉంది, బి ప్లేస్లో స్మాల్ ఏ ఉంది. రైట్? సో ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇన్ ద సెన్స్ సైన్ ఏ అంటే సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, కాస్ బి అంటే కాస్ ఏ, రైట్, ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ ఏ సైన్ ఏ. అంతే కదా, అకార్డింగ్ టు ద ఫార్ములా. హోల్ డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. అవునా? ఇప్పుడు ఈ టర్మ్ని రెండింటికి స్ప్లిట్ చేద్దాం, ఇంటూ డిఎక్స్ వస్తుంది. ఓకే. సో నౌ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ కాస్ ఏ డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఏ whole divided by sin of x minus a dx. రైట్? ఓకే. ఇది చూడండి నాన్న, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇక్కడ క్యాన్సిలేషన్ ఏం లేదు. సరే, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ మనం స్ప్లిట్ చేసినప్పుడు ఎలా వస్తుంది? ఇంటిగ్రల్ కాస్ ఏ ఇంటూ డిఎక్స్ ప్లస్, అదే కదా మిగిలింది, కాస్ ఏ మాత్రమే మిగిలింది, కాస్ ఏ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్, ఓకే, కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. కాస్ బై సైన్ ఈజ్ నథింగ్ బట్ కాట్. అవునా కదా? ఈ సైన్ ఏ అనేది కాన్స్టెంట్, ఏ అనేది ఒక నెంబరు, సైన్ ఆఫ్ వన్ నెంబర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ మనకి మళ్ళీ కూడా ఒక నెంబర్లోనే వస్తుంది. అవునా? కాబట్టి సైన్ ఏ అనేది కాన్స్టెంట్. సరే, మళ్ళీ లోపల రాద్దాం. సైన్ ఏ ఇంటూ కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, రైట్ ఆర్ నాట్, ఇంటూ డిఎక్స్. ఏ అనేది కాన్స్టెంట్ కదా, బయటకు వచ్చేసింది. సో కాస్ ఏ కూడా కాన్స్టెంటే అవుతుంది. సో కాస్ ఏ ఇంటిగ్రల్ డిఎక్స్ ప్లస్ సైన్ ఏ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ మైనస్ ఏ డిఎక్స్. అవునా కదా? సరే, ఇంటిగ్రల్ కాస్ ఏ ఇంటిగ్రల్ డిఎక్స్ ఎంత? ఎక్స్ ప్లస్ సైన్ ఏ ఇంటూ వాట్ ఈస్ ద ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ ఎక్స్? ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఎంత నాన్న? కాట్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ సి. గుర్తుందా ఫార్ములా? ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ మోడ్ సైన్ ఎక్స్. ఇన్ ద సేమ్ వే లాగ్ కాట్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ మైనస్ ఏ అంటే లాగ్ మాడ్యులస్ సైన్ ఎక్స్ మైనస్ ఏ. రైట్? మళ్ళీ ఎక్స్ మైనస్ ఏకి డెరివేటివ్ ఎంత? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఎంత? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1 మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ 0. ఏకి 0 వస్తుంది కాబట్టి వాల్యూ 1, డినామినేటర్లో 1 వస్తుంది, ప్లస్ సి. అవునా? సో ద ఫైనల్ ఆన్సర్ ఇస్ ఎక్స్ కాస్ ఏ, రైట్, ప్లస్ లాగ్ మాడ్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ into sin a plus c. This is the final answer. Very important model. ఈ విధంగా అడుగుతాడు ఎంసెట్లో క్వశ్చన్స్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ సైన్ 2x డివైడెడ్ బై సైన్ 5x ఇంటూ సైన్ 3x కనిపిస్తుంది. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5x 3x ఉంది, పైన 2x ఉంది. ఈ మూడింటికి ఒక రిలేషన్ చెప్పొచ్చు కదా, ఏంటది? 5x మైనస్ 3x ఈజ్ నథింగ్ బట్ 2x ఏనా? ఇక్కడ 2xని ఈ విధంగా రాద్దాం, సో దట్ స్ప్లిట్ చేసినప్పుడు క్యాన్సిలేషన్స్లో మనకి ఈజీగా ఉంటుంది. రైట్? సరే, సైన్ 2x ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు? సైన్ ఆఫ్ 5x మైనస్ 3x హోల్ డివైడెడ్ బై దిస్ ఇస్ సైన్ 5x, అవునా, ఇంటూ సైన్ 3x డిఎక్స్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎంత? ఇది ఆల్రెడీ మనకి తెలిసిందే, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అవునా? ఏ ప్లేస్లో 5x ఉంది, బి ప్లేస్లో 3x ఉంది. సో ఇంటిగ్రల్ సైన్ 5x ఇంటూ కాస్ 3x మైనస్ కాస్ 5x ఇంటూ సైన్ 3x హోల్ డివైడెడ్ బై
sin 5x into sin 3x into dx. సో ఇప్పుడు మనం స్ప్లిట్ చేద్దాం ఈ పర్టికులర్ డినామినేటర్ని. స్ప్లిట్ చేసినప్పుడు sin 5x into cos 3x whole divided by sin 5x into sin 3x minus cos 5x into sin 3x whole divided by sin 5x into sin 3x dx. అవునా? సరే చూడండి, ఇప్పుడు ఇక్కడ sin 5x క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అయ్యేది sin 3x ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. అవునా? సరే ఇక్కడ cos 3x by sin 3x this is nothing but cot 3x, cos 5x by sin 5x is nothing but cot 5x. అవునా? అదే ఇక్కడ రాద్దాం చూడండి. సో ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ దిస్ ఇస్ cot 3x మైనస్ cot 5x dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయండి. ఇంటిగ్రల్ cot 3x dx మైనస్ ఇంటిగ్రల్ cot 5x dx. అవునా? సరే ఇంటిగ్రల్ cot x ఎంత? log mod sin x. అవునా? log మాడ్యులస్ sin 3x. మళ్ళీ 3xకి డెరివేటివ్ ఎంత? డెరివేటివ్ ఆఫ్ 3x ఇస్ 3, డినామినేటర్లో 3 వస్తుంది, మైనస్ ఇంటిగ్రల్ cot x log mod sin x sin 5x, మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ 5x ఈస్ 5 plus c. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. రైట్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ పర్టికులర్ క్వశ్చన్ అర్థమైతే మీకు ఇంటిగ్రేషన్లో ఉండేటటువంటి డెప్త్ మీకు తెలుస్తుంది. సి ఇంటిగ్రల్ 1 by sin x minus a minus into sin x minus b, ఇంటిగ్రల్ 1 by sin of x minus a into sin of x minus b dx ఎట్లా సాల్వ్ చేయాలి? ఇది కష్టం అనుకోకండి, సింపుల్. కాకపోతే ఏంటంటే ఈ క్వశ్చన్ని కొంచెం మనం మ్యానిపులేట్ చేసుకోవాలి, అంటే మన కన్వీనియన్స్ కోసం. సో ఇక్కడ మనకి ఏ కనిపిస్తోంది, ఇక్కడ బి కనిపిస్తుంది. ఎగ్జామ్స్లో ఇక్కడ నేను మీకు ఏ బి అని పెట్టి ఇచ్చేస్తున్నాను. మిమ్మల్ని ఎంసెట్ ఎగ్జామ్లో x-2 అని x-5 అని, లేదా ఇక్కడ x ప్లేస్లో dx అనే కాదు y వేరియబుల్ ఇచ్చి ఇక్కడ dy అని అన్న అడగచ్చు. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, సేమ్ మోడల్. ఇది ఒక్కటే అర్థమైతే ఎన్నో రకాల క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు. సరే చూడండి, ఎప్పుడైనా ఇటువంటి మోడల్ కనిపిస్తే ఇక్కడ ఏ బి ఉంది కదా, అందున ఏ ఫంక్షన్ ఇచ్చాడు మనకి? సైన్ ఫంక్షన్ ఇచ్చాడు. కాబట్టి నేనేం చేస్తానంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బిని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది ఒక కాన్స్టెంట్, ఏ అనేది నెంబరు, బి అనేది నెంబరు, ఈ రెండింటి యొక్క సబ్ట్రాక్షన్ ఒక నెంబరే. సైన్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఆల్సో ఏ నెంబర్. ఇలా చేస్తాను, సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్. అవునా? సరే ఇది నేనేం చేస్తానంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బిని లోపల రాసుకుంటా. ఇక్కడ 1 రాసి ఇక్కడ సైన్ ఆఫ్ ఏ మైనస్ బిని లోపల రాసుకుంటే తప్పేం లేదు కదా. అవునా? సరే లోపల రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నాను కూడా చెప్తాను. సి 1 by sin of a minus b, ఓకే, ఇంటిగ్రల్ దీన్ని ఇక్కడ x కనిపిస్తుంది. ఇందాక క్వశ్చన్ లాగానే సేమ్ ప్రాసెస్. ఇక్కడ x కనిపిస్తుంది, పైన కూడా x ఉంటే బాగుంటుంది కదా మనకి. x ఉంటే త్వరగా క్యాన్సిల్ అవుతుంది, కానీ x లేదు కదా, కాబట్టి ప్లస్ x మైనస్ x పెట్టుకుందాం. సో సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ x మైనస్ x డివైడెడ్ బై సైన్ ఆఫ్ x మైనస్ a ఇంటూ సైన్ ఆఫ్ x మైనస్ b dx. రైట్? ఫైన్. ఇప్పుడు కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే 1 by sin of ఏ మైనస్ బి ఇంటిగ్రల్, దీన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏ మైనస్ ఎక్స్ మైనస్ బి కనిపిస్తోంది. అవునా? సో నాకు ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి రావాలి, ఎక్స్ మైనస్ ఏ చేయాలి, ఎక్స్ మైనస్ బి రావాలి. కాబట్టి ఇక్కడ నాకు ఈ రెండు ఎక్స్ మైనస్ బి కనిపిస్తోంది, కానీ మైనస్ ఎక్స్ ప్లస్ ఏ కనిపిస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే సైన్ ఆఫ్ ఈ విధంగా వచ్చేలాగా దీన్ని కొంచెం మ్యానిపులేట్ చేసుకుందాం. ఇక్కడ ఎక్స్ మైనస్ బి కనిపిస్తుంది కదా, ఎక్స్ మైనస్ బి కనిపిస్తుంది, ఫైన్, గుడ్. అయితే తర్వాత ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ నాకు ఎక్స్ మైనస్ ఏలా రావాలంటే మైనస్ కామన్ తీసాను అనుకోండి, ఎక్స్ మైనస్ ఏ వచ్చేస్తుందా? దట్ ఈస్ ద లాజిక్. ఎక్స్ మైనస్ బి ప్లస్ ఎక్స్ మైనస్ బి మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ ఏ, అదిగోండి ప్లస్ ఏ. దీన్ని సాల్వ్ చేసినా మళ్ళీ ఇదే వస్తుంది. నేను ఎందుకు ఇలా రాశానంటే ఇన్ ఆర్డర్ టు గెట్ ఇన్ దిస్ ఫార్మాట్స్, రైట్? హోల్ డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్. రైట్?
ఇప్పుడు చూడండి, ఇది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉందా? వాట్ ఈజ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి? ఇందాకే చెప్పుకున్నాం, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, రైట్? సో ఆ ఫార్మాట్లో మనం అప్లై చేస్తే 1/sin ఆఫ్ ఏ మైనస్ బి, రైట్, ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఏ, సారీ, సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, కాస్ ఏ sin b, అవునా? హోల్ డివైడెడ్ బై sin of x minus a into sin of x minus b into dx, రైట్? ఓకే, ఇప్పుడు కొంచెం మనం స్ప్లిట్ చేద్దాం. డినామినేటర్ని స్ప్లిట్ చేసినప్పుడు మనకేం వస్తుంది? 1/sin of a minus b ఇంటిగ్రల్, రైట్? సో ఇక్కడ ఈ పర్టికులర్ టర్మ్లో సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి, సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి క్యాన్సిల్ అయిపోయి కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ మిగులుతుంది. సో కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇన్ ద సెన్స్ కాట్ ఎక్స్ మైనస్ ఏ, అంతేనా? కాట్ ఎక్స్ మైనస్ ఏ మైనస్ మళ్ళీ ఈ పర్టికులర్ టర్మ్ చూడండి, సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఇస్ నథింగ్ బట్ కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి, ఓకే, డిఎక్స్, రైట్? సో 1 డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఓకే, దీన్ని మనం స్ప్లిట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ మైనస్ ఏ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్, అర్థమైందా? ఓకే, సో నౌ 1/sin ఆఫ్ ఏ మైనస్ బి ఇంటిగ్రల్, సారీ నాట్ ఇంటిగ్రల్, ఇప్పుడు మనం ఎవాల్యుయేట్ చేద్దాం ఫార్ములా, ఇంటిగ్రల్ లాగ్ కాట్ ఎక్స్, సారీ నాట్ లాగ్, ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ లాగ్ మోడ్ సైన్ ఎక్స్, అవునా? సో లాగ్ మాడ్యులస్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, మళ్ళీ లోపల ఉన్నటువంటి ఎక్స్ మైనస్ ఏకి డెరివేటివ్ ఎంత? 1, కాబట్టి డినామినేటర్లో 1 మైనస్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ లాగ్ మోడ్ సైన్ ఎక్స్ వన్స్ అగైన్, సో లాగ్ మోడ్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి, మళ్ళీ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బికి డెరివేటివ్ ఎంత? 1, రైట్, ప్లస్ సి. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఐఎమ్ గెటింగ్? సో లాగ్ మోడ్ sin x minus a minus log mod sin x minus b, right, whole divided by sin of a minus b plus c. ఈ విధంగా కూడా రాయొచ్చు. This is the final answer. Please note it. Very 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 important question. లేదా మీరు ఇలా రాయకుండా ఇక్కడతో కూడా కొన్నిసార్లు వదిలేస్తారు, అంటే ఇక్కడ 1 రీప్లేస్ చేయకుండా ఇస్తాడు, 1 ప్లేస్ చేయకుండా ఈ విధంగా కూడా ఇస్తాడు, రైట్? అలా రాసినా సరే ఆన్సర్ కరెక్టే వస్తుంది. ఇదైనా సేమ్, రైట్? ఇక్కడ కాన్స్టెంట్ కింద పెట్టకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం, రైట్? ప్లీజ్ నోట్ దిస్ సి కమ్స్ హియర్, దీనికి ఈ ప్లస్ సి అనేది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ ప్లస్ సి ఈ ఈక్వేషన్, ఈ ప్లస్ సి దీనికి, రైట్? మీరు అనుకోవచ్చు ఈ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సికి ఎందుకు రాలేదు అని, పెట్ట అవసరం లేదు, ఇట్స్ అ కాన్స్టెంట్ అంతే, ఓకే? ప్లీజ్ నోట్ ఇట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Very important question and logical question. See, cos of x minus a divided by sin of x minus b dx. Okay. See, ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేయాలి అంటే, కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, పైన x మైనస్ ఏ ఇచ్చాడు, కింద x మైనస్ బి ఇచ్చాడు, అవునా కదా? కాబట్టి ఇక్కడ b అనే టర్ము ఇక్కడ వచ్చేలాగా మీరు మ్యానిపులేట్ చేయండి. b అనే టర్మ్ పైన వచ్చేలాగా ఎట్లా? ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ మైనస్ బి ప్లస్ బి, ఎందుకంటే డినామినేటర్లో మనకి ఈ విధంగా రావడానికి, సో దట్ ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే ఫైన్. సి, ఇప్పుడు ఎక్స్ మైనస్ బి మైనస్ ఏ ప్లస్ బి, ఈ రెండింటిని నేను ఎలా చేస్తానంటే, కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఒకటి, ఓకే, మైనస్ కామన్ తీస్తే ఏ మైనస్ బి ఒకటి, అంతేనా? సి, ఎక్స్ మైనస్ బి మైనస్ ఏ, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, ప్లస్ బి, కరెక్ట్. ఓకే, సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఇంటూ డిఎక్స్, అర్థమైందా? సో నౌ ఇది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉందా? వాట్ ఈస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి? సి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసిందే, కాస్ ఏ కాస్ బి, మైనస్ ఉంది కాబట్టి కాస్కి ప్లస్ వస్తుంది, సైన్ ఏ సైన్ బి, అవునా కదా? ఇస్ దిస్ ద ఫార్ములా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి? కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, అవునా కదా? ఓకే, నౌ సి, ఇప్పుడు దీని ఇదేమో ఏ, ఇదేమో బి, అంతే కదా, అకార్డింగ్ టు ద ఫార్ములా. సో ఇంటిగ్రల్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి,
హోల్ డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్. రైట్? నా చూడండి, ఇక్కడ ఏదైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ పర్టికులర్ టర్మ్ని స్ప్లిట్ చేసినప్పుడు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఏం లేదు. కాబట్టి ఇంటిగ్రల్ కాస్ ఏ మైనస్ బి, ఇది ఇక్కడ రాశాను, కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఇస్ నథింగ్ బట్ కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి. అవునా? ప్లస్ తర్వాత ఇక్కడ క్యాన్సిల్ అయ్యేది ఉందా? సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి, సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి, ఈ రెండు ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. నాకు మిగిలేది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. అవునా? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి డిఎక్స్. ఓకే, నౌ లుక్ ఎట్ హియర్. సో ఈ పర్టికులర్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది కాన్స్టెంట్ అయినా, ఎందుకని ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్, బి ఈజ్ ఏ కాన్స్టెంట్, ఏ మైనస్ బి ఈజ్ ఏ కాన్స్టెంట్, కాస్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్. కాబట్టి ఇది బయటకు వస్తుంది ఇంటిగ్రేషన్కి. ముందు ఇంటిగ్రేషన్ మనం స్ప్లిట్ చేద్దాం. ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి డిఎక్స్. రైట్? ఓకే. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ బయటకు వస్తుంది. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్ ప్లస్ ఇది కూడా కాన్స్టెంటే కదా, ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్, బి ఈజ్ ఏ కాన్స్టెంట్, బోత్ సబ్ట్రాక్షన్ ఈజ్ కాన్స్టెంట్, సైన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఎందుకంటే ఎక్స్ అనేది వేరియబుల్, ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ టర్మ్ లేదు లోపల, కాబట్టి కాన్స్టెంట్ అని అర్థం చేసుకోవాలి. రైట్? సో ఇంటిగ్రల్ డిఎక్స్. అవునా? సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటిగ్రల్ కాట్ లాగ్ మోడ్ సైన్ ఎక్స్. చూడండి ఎన్నిసార్లు వచ్చిందో ఈ ఫార్ములా ఈరోజు. సో లాగ్ మోడ్ సైన్ ఎక్స్ మైనస్ బి, మళ్ళీ ఎక్స్ మైనస్ బికి డెరివేటివ్ ఎంత? 1 డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటిగ్రల్ డిఎక్స్ ఎంత? ఎక్స్ ప్లస్ సి. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? సో ఫైనల్ ఆన్సర్ ఈస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి లాగ్ మోడ్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి, రైట్, ప్లస్ ఎక్స్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, లేదా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు ప్లస్ సి. దిస్ ఇస్ ద final answer. Very, very, very important questions according to the EAMCET point of view. Please note it, and I hope you enjoy these lectures. Please do like, comment and share, and don't forget to subscribe. Thank you so much.